నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ శ్రావణ సంబరాలు. ఈ రోజు మన ఫ్యామిలీ స్టార్స్ మరి కాస్త ధూమ్ ధామ్ సంబరాలతో జరగబోతుంది. మరదళ్ళ అల్లర్లతో, కుటుంబ కోలాహాలతో, ఈ సుధీర్ ఆడించే ఆట పాటలతో యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ద వే. ప్రతిదానికి ఒక లెక్క ఉంటది, కానీ ఇక్కడ జరిగే లెక్క లేనంత అల్లర్లతో ఈ శ్రావణ సంబరాలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయనం తీసుకుంటున్నది ఎవరు? నాక్షత్రి వరమాలక్ష్మి. ప్రతిసారి మా మరదల్ని పిలవడం, వాళ్ళేమో ఒకళ్ళు పాల ప్యాకెట్లు వేసేవాళ్ళ, ఒకళ్ళేమో పేపర్లు వేసేవాళ్ళ రావడం కాకుండా ఇవాళ వాళ్ళు వాళ్ళ కుటుంబ సమేతంగా రాబోతున్నారు. అంటే మా అత్తయ్య మామగారులతో రాబోతున్నారు. వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళే ఒక రకంగా ఉన్నారు, వాళ్ళే రకంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ వల్లే ఎడిటర్స్ కి పాపం చాలా పని ఉంది, డే అండ్ నైట్. ఇంకా వాళ్ళు వచ్చారంటే మరి నెక్స్ట్ లాయర్ల దాకా చూసుకోవాలి ఎడిటర్లు. చాలా పెద్దగా ఇద్దేమో, చూద్దాం వాళ్ళు ఎలా ఉంటారు ఏంటని. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, నన్ను వాళ్ళు గుర్తుపడతారో నేను వాళ్ళు గుర్తుపడతానో, ఏం జరుగుతుంది ఏంటో మొత్తం నాకే కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ అయితే వాళ్ళు పిలుద్దాం. బ్రదర్స్, లెట్స్ వెల్కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్. రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. మోయ్ గారు, చిరంజీవ చిరంజీవ, గాడ్ బ్లెస్ యు. వసే సుబ్బు, అబ్బాయి బంగారమే. అత్త మామలంటే ఎంత గౌరవం. మర్యాదకే మర్యాద చేసేటట్టున్నాడు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇలాంటి వాళ్ళు ఎవరికి దొరకడు. అంతేగా అంతేగా. నాన్న, అమ్మా, నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. అయినా బావని పెళ్లి చేసుకుంటే నేను పండంటి పిటని మీ చేతిలో పెడతాను. ఆహా, ఎందుకో నీకు తండ్రి పోలికలే అనుకుంటా. సేమ్ టు సేమ్ ఉన్నారు, సేమ్ టు సేమ్ ఉన్నారు, యాస్టిస్ జిరాక్స్ లాగా. ఎవరు? మా అమ్మ. బావా నీకు అత్తయ్య అవుతుంది. ఆవిడ సిగ్గుపడుతున్నారు. మామయ్య గారు, అత్తయ్య గారు, అదే ఫస్ట్ మీ దగ్గరికి వద్దాం అనుకున్నా, కానీ మిమ్మల్ని చూసి మీరంతా యంగ్ గా ఉండేసరికి నాకు నా వంశమే అంతే. నిన్న కూడా మా తాత సెకండ్ మ్యారేజ్ అయింది తెలుసా? ఎవరండి? అదే నాకు తెలియలేదు అప్పుడు ఎవరు. ప్రామిస్ అయిన వైఫ్, ప్రామిస్ అయిన వైఫ్. మరి ఇప్పుడు దాకా యంగ్ అది ఇది అన్నారు. చిన్నప్పుడు మ్యారేజ్ అయిందిలే. మొత్తానికి ఫ్యామిలీ చాలా బాగున్నారు. ఇప్పుడు మా వంశం నీ చేతుల్లోనే ఉంది బావా. ఎలాగైనా నువ్వే మా వంశాన్ని నిలబెట్టాలి. అది వంశం ఏంటి బావా? అది అసలు వంశం లాగా ఉంది. అది ఒక పెద్ద సూర్యవంశం, పెద్ద రాజ్ దర్బార్ ఫ్యామిలీ. మరి ఏదో డ్రామా ఎక్స్క్యూజ్ మీ, అసలు నీకేం తెలిసే? పొద్దున్న లేస్తే పబ్బులో ఉంటుంది, నీకేం తెలుసు వ్రతాల గురించి, పూజల గురించి? పొద్దునుండవు కదే, పబ్బులో పొద్దునుండవు కదే. నీకు అసలు ఏం తెలీదు. బావ మా వైపే ఉంటాడు. మీ వైపు ఉంటాడు కానీ మమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు. అయ్యో, ఇలా పబ్బులకి వెళ్ళిన వాళ్ళు తీసుకొస్తే ఇలాగే ఉంటది. బావ పబ్బుకి వెళ్తే తెల్లారే వరకు ఉంటాడు, తెల్లారే వరకు ఉంటాడు. బావ పబ్బులో కాదు, ఇంట్లోనే. బావ తెల్లారులు ఉంటాడంట, అంతేనా? ఇగో మీరు ఎలాంటి చెప్తా, నేను చాలా మందితో మాట్లాడాలి. జనరల్లీ శ్రావణ శుక్రవారం రోజు మంచి మొగుడు రావాలని ఆడపిల్లలు పూజ చేస్తారు కదా. ఓకే, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు పూజ చేయాలనిపిస్తుంది. మంచి మీలాంటి అందమైన. మరి మీలాంటి మొగుడు రావాలంటే నేను ఎన్ని పూజలు చేయాలో? ఆయన రోజు పూజలు చేస్తూనే ఉంటాడు ఎవరితో ఒకరితో. రీతు బ్యాడ్ అయిపోయావురా, బ్యాడ్ అయిపోయావురా. ఓహో, మీ ఓన్ స్క్రిప్ట్ రాసుకున్నారు అందరూ. ఏం పర్లేదు, మీకు నాలాంటి మంచి మొగుడు రావాలని కోరుకోండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాడు. మీలాంటి మొగుడే కావాలి అంటే మీరే కావాలి. కొంచెం మా ఫ్యామిలీలో మాకే కాంపిటీషన్ ఉందన్నమాట.
సరే ఒక పని చేద్దాం, మనం ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడుకొని అప్పుడు మనం ఓకే అయిపోయిందా పులిహార కలపడము? ఏమైంది, ఎందుకు అంత? చూడు, చేసుకుంటే నువ్వు మా అక్కనన్నా చేసుకోవాలి, లేకపోతే నన్నన్నా చేసుకోవాలి. మా కాకినాడలను వదిలేసి నువ్వు గొట్టంగాళ్ళందరినీ చూస్తావేంటి? గొట్టంగాల మరి కాదా బావా? బావా, ఈ పూజ కోసం ఇదంతా డెకరేషన్ చేయడానికి, పూజ అంతా ప్రిపేర్ చేయడానికి రాత్రంతా కోటి మార్కెట్ లోంచి పుస్తకం కొనుక్కొచ్చి మరి చదివాను తెలుసా? ఏ పుస్తకం కొన్నావు? 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని. ఫస్ట్ నువ్వు పూజ ఎలా చేయాలో తెలుసుకో, దాని తర్వాత ప్రేమించడం ఎలాగో నేను నేర్పిస్తాను, సరేనా? సరే. ఓకే. నెక్స్ట్ మీరు? నేను చిన్న మరదల్ని. మీరు చిన్న మరదలా? మీరు చిన్న మరదలు అంటే నేను చిన్న బావని. యాక్చువల్లీ తెలుసా, మా అక్క కన్నా నేనే మంచిదాన్ని అది సంప్రదాయ. చూస్తేనే తెలుస్తుంది. యాక్చువల్లీ ఒక్క నిమిషం ఉండక్క, నువ్వు మాట్లాడుతున్నాను కదా. చెల్లే కదా మాట్లాడి. నేను పర్మనెంట్ ఎపిసోడ్, నువ్వు అప్పుడప్పుడు వచ్చేదానివి. ఫోన్లే, ఈ ఒక్క ఎపిసోడే కదా. నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? ఒక నెలనాడు మౌన వ్రతం చేయండి ఇద్దరు. యాక్చువల్లీ ఏంటి తెలుసా బావ, నేను మీలాంటి మంచి బావ రావాలని ప్రతి శ్రావణ మాసంలో పొద్దుననే లేసి తలస్నానం చేసి పూజ చేస్తా, ఓన్లీ నీ కోసమే. అలాంటి మంచి బావి ఎందుకు, పిలిస్తే నేనే. ఏంటి సాక్షాత్తు లక్ష్మీదేవే సెట్టికి నడుచుకొని వచ్చినట్టుంది. అంటే ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఒప్పుకోరు కదా. ఎవరు? మా డైరెక్షన్ డిపార్ట్మెంటా? కాదు. మీ అక్క? కాదు. చుట్టాలా? కాదు. మరి ఎవరు? కొలాబరేషన్ వాళ్ళు. మేమే అనుకుంటే మాకంటే చండాలంగా చెప్తున్నారు. కొలాబరేషన్ లక్ష్మీదేవా? ఇంకోసారి నడుస్తారా? లేదు, ఇప్పుడు చేసింది సరిపోద్దా? నేను ఎందుకో ఫస్ట్ నుంచి చూస్తున్నా, కొంచెం మీరు ఏదో డల్ గా ఉన్నారు. నాకు మదర్ క్యారెక్టర్ అని చెప్పలేదండి. నాకే చెప్పలేదు ఫాదర్ క్యారెక్టర్. బాబు ఇక్కడ బాగా క్లారిటీతో ఉన్నా, వాళ్ళకి ఏ క్లారిటీ లేదు. వాళ్ళు చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అందుకే ఒక కన్ఫ్యూజింగ్ ఫ్యామిలీ కాదు, సెకండ్ హ్యాండ్ ఫ్యామిలీ. మీలాంటి అందమైన అమ్మాయిలు వెనక్కి కాదు ముందు ఉండాలి. ఈ భూమి ఎందుకు బరివెక్కిందో తెలుసా? చెప్పింది చూడు. ఇంత అందమైన భూమి కానీ భూమి మీద మోస్తున్నందుకు అలాగా ఉంటది అనమాట. సో ఈ పంచు కోసం రమ్మన్నారు, కానీ అది పేలదని నాకు తెలుసు. కానీ ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మనం వెళ్ళి. బాబు మమ్మల్ని సాటిస్ఫై చెయ్యి. ఇన్ని అమ్మాయిలు సాటిస్ఫై చేస్తున్నారు, మీరేనా సాటిస్ఫై చేస్తుంటారు? ఏ సుధీర్, నీ లాగ్ ఎక్కువైంది, వెళ్ళి కూర్చోమంటావా? లేదు, పేమెంట్ ఇస్తున్నప్పుడు లాగ్ చేసినా ఏం చేసినా నించోవాలి. ఫస్ట్ నువ్వు చేసావు, వాళ్ళు వెళ్ళిపోతారంట, కాళ్ళు నొప్పేస్తున్నాయి. మీది ఒక కన్ఫ్యూజన్ ఫ్యామిలీ, క్లారిటీ లేని ఫ్యామిలీ. మా దాంట్లో అన్ని ఉన్నాయి, మాకే కావాలి బావ. ఏ కాదు, మీ బావకి ఏంటి పింక్ లిప్స్టిక్ అంటింది? అది నాకు మాత్రమే తెలుసు. సరే, మీరు హ్యాపీగా గేమ్ ఆడండి. ఆడిన తర్వాత ఫైనల్ గా నాకు ఎవరు నచ్చారో నేను చెప్తాను. ఆడతాం, మేమే గెలుస్తాం కూడా. ఆ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్న పండగకి నేను వస్తాను. ఓకే, క్లియర్? సరే సో బావా, ఫస్ట్ హ్యాపీగా. ఏ ప్లీజ్, ఓడిపోయే వాళ్ళతో ఫస్ట్ మాట్లాడటం వేస్ట్, వెళ్ళి కూర్చుందామా? ముందు ఆవిడ కూర్చోబెట్టాను, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో అందరూ వెళ్ళి కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఫ్యామిలీ స్టార్స్ శ్రావణ సంబరాల్లోని ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను, అతని రాకకై అంతరంగమే పాలసాంద్రమై పరవశించేను, పాలసాంద్రమై
వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు ఈ రోజు. చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే. ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే, ఈ సందే కాడ నా చందమామ రాడే. చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా. ఫ్యామిలీస్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఆడడానికి, అందరూ హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఇంకొక క్యారెక్టర్ రావాలి ఈ షోలోని. వాడు వస్తే అసలు గేమ్ మొదలు పెట్టవచ్చు. సాంబా అమ్మాయి బాబు అలసిపోయాడు బాబు. మీరు అలసిపోతారేమో, నేను అలసిపోను. అలుపు లేని వీరుండే తెలుస్తుంది తెలుస్తుంది, ఎంట్రీ డాన్స్ తప్ప ఈ మధ్య ఎపిసోడ్ లో ఏం ఉండట్లేదు. నువ్వు చేసిన 15 ఎపిసోడ్లకి ఇంకో 2 సీజన్లు వస్తాయంట, ఎడిటింగ్ లో తీసేసి. అదే మాట్లాడుకుంటున్నారు బయట, నరేషే బెటర్ రీప్లేస్ చేద్దామా అని చెప్పి. అవును, నీ బాగానే బెటర్ వద్దని చెప్పి చెప్తాను బయట, నేను కూడా విన్నా. నా ఇంట్రడక్షన్ నేను మాటల్లో కాదు, నాకు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. 11 మందేగా నీ ఫ్యాన్స్, 11 మందేగా నీ ఫ్యాన్స్. సర్ప్రైజ్ అంట, నాకు కూడా తెలియదు. నా ఫ్యాన్స్ ఆ టీం అంతా ఒక వీడియో తయారు చేసిందంట. సర్ప్రైజ్ అని వచ్చి నీకే చెప్పారా? సో అందరు రెడీగా ఉండండి, ఎమోషన్ అవ్వద్దు. ఇప్పుడు నన్ను వీడియో చూసినాక హగ్ చేసుకోవడాలు, ముద్దులు పెట్టడాలు, చాలువా కప్పడాలు ఆపోజిట్ జరగకుండా ఉండాలని కోరుకో. Can we have the AV on screen please? రియాస్ మ్యారేజ్ బ్యూరో. ఈ పేరు వింటే అన్ని మ్యారేజ్ బ్యూరోలకి గుండెల్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈయన సామాన్య వ్యక్తులకే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా పెళ్లిళ్ళు చేసిన ఘనత రియాస్ మ్యారేజ్ బ్యూరోది. కావాలంటే మీరే చూడండి. జూనియర్ ఎన్టీఆర్ గారికి, నేచురల్ స్టార్ నాని గారికి, ఇదైతే అడ్డంగా దొరికావు, మంచు మనోజ్ గారికి మరియు ఎన్నో సెలబ్రిటీలకి పెళ్లిళ్ళు చేసిన ఘనత రియాస్ మ్యారేజ్ బ్యూరోకే దక్కింది. అరే నీకు సిగ్గుందారా? నీ సర్ప్రైజ్ వేడికి నువ్వే వాయిస్ నోట్ ఇచ్చుకుంటావా? దట్ ఈస్ మై ఫ్యాన్స్ డబ్బింగ్ చేశారు నా వాయిస్. ఏంటి నీ వాయిస్ మళ్ళీ డబ్బింగ్ కూడా చేశారా? నా ఫ్యాన్స్ ఏదైనా చేస్తారు. మీకు చెప్పడం మర్చిపోయా, పవిత్ర నాకు పెళ్లి చేయని చెప్పి 10 సంవత్సరాల ముందు వచ్చింది. 10 సంవత్సరాల ముందు వచ్చింది. కానీ ఎవరు చూడట్లేదన్నా. 10 సంవత్సరాల ముందు మన ఇద్దరు ఇండస్ట్రీకే రాలేదు. నేను ఇండస్ట్రీ కాదు, మ్యారేజ్ బ్యూరో కదా, మ్యారేజ్ బ్యూరో కదా. అందుకే ఇప్పుడు పవిత్ర కోసం ఎతికి 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 ఒక సంబంధం తీసుకొచ్చా. అది కాదు, పవిత్ర ఇట్రామా ఒకసారి.
పవిత్ర కోసం నేను చాలా కష్టపడి నేను గెస్ట్ అయినా ఎవరు గెస్ట్ నాకు తెలిసి 6 feet కాదు 8 కొంచెం నాకన్నా కొంచెం ఎక్కువ వైట్ గా ఉంటాడు కాదు అస్సలు నీకు మొత్తం పిండితే పాలు వస్తాయి సిల్కీ హెయిర్ ఉంటుంది సిల్కీ కాదు మొత్తం ప్యూర్ బ్లాక్ కండలు మండేలా ఉంటాయి కదా కండలు ఎండేలా ఉంటాయి చూపించు నేను సో నీ పక్కనే పెడతా ఈ పేరు ఎలా ఉందో మీరే చూడాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది కొంచెం సుధీర్లా ఉన్నాడేంటి చెప్పు నెక్స్ట్ ఎవరికి తెచ్చావు సంబంధం ఎవరు నిఖితానా తన పేరు సరిగ్గా చెప్పు నిఖిత అదే ప్రేమగా నేను నిఖిత అని పిలుచుకుంటా నిఖితానా నీకోసం చెప్పండి నేనే చేసుకోవాల్సింది కొంచెం టైం బ్యాడ్ వల్ల అంటే నాది కాదు నీ టైం బ్యాడ్ నీ పైన నమ్మకం ఉంది మంచి వాడిని బాధేస్తాను చెప్పాలంటే అయ్యో పర్లేదు వాటర్ కావాలా సో నా ప్రొఫెషన్ న్యాయం చేసుకోవాలి కాబట్టి దేవుడా సారీ అండి మీ బ్యూరోలో అది ఎలా అందరూ పెళ్లి చేసుకుంటున్నారు రాములు అంటాడు నాకు రాముడు అంటాడు వద్దు శివ కావాలి నాకు వదిలే నాన్న దేవుళ్ళ గురించి వద్దు అసలు నీ ఒరిజినాలిటీ తెలుసుకోవాలంటే చాలా కష్టపడాలేమో అనుకున్నా ఇందాక నువ్వు చూపించిన వీడియో ఉంది కదా దాని ఒరిజినల్ మా దగ్గర ఉంది ఒరిజినల్ 2 నిమిషాల్లో దొరికేసావు నువ్వు అవునా అసలు అమ్మా దాని ఒరిజినల్ ఏంటి అమ్మా మొదలు మనోని ముఖం మీదకి వెళ్ళి దస్తు తీయండి సార్లు రైట్ మంచిగా చూసిండ్రు కదా మనోడు పెండ్లిల పేరయ్యా ఎసొంటి సంబంధాలు చూస్తాడంటే కోట్ల శ్రీమంతురాలు పెండ్లి పీటల మీద ఆగిపోయింది అర్జెంట్ గా లగ్గం చేసుకుంటే ఆస్తి మొత్తం మీకే ఒకటే బిడ్డే సినిమా హీరోయిన్ లెక్కుంటది తాళి కడితే కొత్త నోట్ల కుప్ప పడ్డట్టే ఇగో ఇట్లా పేపర్ల ప్రకటనలు ఇస్తాడు ఇదొకటే కాదు కొలువులు చూపిస్తానని పోరగాన్ల గుండ్లు గీకిన చరిత్ర కూడా ఉంది ఇంతమందికి పెళ్లిలని ఆశ పెట్టినోన్ని కాకినాడ కాకి మామలు దొరికించుకొని మైల పోలు తీస్తుండ్రు ఇప్పుడు నిజంగా దొరికినోడు ఉన్నట్టే ఉన్నాడు వాడు నా తమ్ముడు అనుకుంటా నువ్వే ఒక తమ్ముడు అంత ఉన్నావు నీకు ఒక తమ్ముడా మళ్ళీ నా పేరు రియాజ్ వాడి పేరు గయాదు అది ఫేక్ వీడియో అన్న ఫేక్ వీడియో ఇందాక నువ్వు చేసి అసలు నీ వీడియోకి నువ్వే ఎవరన్నా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటారా అది నా డబ్బింగ్ చేశారు అది అసలు నీ ఏ వాయిస్ అనరా నీ డబ్బింగ్ చేయడానికి నువ్వు ఏమని అసలు ఇది నీ ఒరిజినల్ పెళ్లిళ్ళు చేస్తా అని చెప్పని అందరిని మోసం చేసి ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ పెళ్లిళ్ళు సంబంధాలు చూస్తానని చెప్పని అంటావా ఇప్పుడు దాకా కంటెంట్ ఇచ్చాను లేపేశాను ఇప్పుడు నేను పోయి పాటలు వాడుకుంటున్నాను నాకు తెలిసి ఈ ఎపిసోడ్ మొత్తంలో నువ్వే బ్యాడ్ అయ్యావు ఇప్పుడు దాకా మా సాంబా కూడా వచ్చారు కాబట్టి ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1 సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం ఓకే సో ఫస్ట్ రౌండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేస్తాను సో ఈ టీం నుంచి ఒకరు ఈ టీం నుంచి ఒకరు వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక ఆడియో ప్లే అయింది ఆడియో ఒక పాట కావచ్చు బీజిఎం కావచ్చు ఒక సినిమాకి సంబంధించిన డైలాగ్ కావచ్చు ఏదైనా ఆడియో ప్లే అయిపోయిన తర్వాత దానికి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను మీకు ఆన్సర్ తెలిసినట్టయితే ఫస్ట్ వెళ్ళి బాల్ పట్టుకోండి ఆపోజిట్ టీమ్ కూడా ఆన్సర్ తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి బాల్ లాక్కోవడానికి ట్రై చేయాలి అక్కడ ఒక హార్న్ ప్లే అయింది ఒక సైరన్ అది ప్లే అయ్యే టైంకి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళ మాత్రమే ఆన్సర్ చేయాలి ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారంటే మీకు పాయింట్ రాంగ్ ఆన్సర్ చెప్పారంటే ఎవరికి పాయింట్ ఉండదు క్లియర్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి మా టీం నుంచి మా ఫాదర్ మా ప్రియతమైన డాడీ వస్తున్నారు ఓకే అప్పు ఆ బాలే సుధీర్ అనుకొని తీసుకురావాలి పాయింట్ సూపర్ గిఫ్ట్ ఇస్తా తెస్తే అలాగే ప్లీజ్ మోయ్ గారు ఆన్ స్టేజ్ జరగండి 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 మాసు నుంచి మాసు తీసి పంచనండి పిల్లగాడు చూడే ఇచ్చిలేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే ఏ ఆట ఫినిష్ అయింది బా ఇంకా ఆడ అవసరం లేదు ఆల్రెడీ బాలే పట్టుకోలేదు జస్ట్ లిసన్ వాట్ ఐ యామ్ సేయింగ్ వాళ్ళు చెప్తారు ధైర్యం చెప్పొద్దు మీరు మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు మా డాడీ గేమ్ స్టార్ట్ అవ్వలేదు
అక్కడ ఆడియో ప్లే అయ్యింది. ఆడియో ప్లే అయిన తర్వాత నేను దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. అడిగిన తర్వాత అప్పుడు వెళ్ళండి. చిన్న వార్మప్ చేశానంటే బాల్ ఎలా ఉంటదని. వార్మప్ ఎలా ఉందంటే గేమ్ ఎలా ఉంటుందో కొంచెం డౌట్ గా ఉంది. ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? రెడీ సంపా? రెడీ. 3, 2, 1 సౌండ్. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కాపూటే తన ఐ లవ్ యు చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలిరా వరం, భక్తి సామైందిరా కాపురం, వెళ్ళి క్షమించరాని నేరం. ఓకే, నౌ యువర్ క్వశ్చన్. ఈ సాంగ్ ఇప్పుడు ప్లే అయింది, ఎక్కడైతే ఆగిందో దాని కంటిన్యూషన్ పాడాలి. లాక్కోండి అంటున్నావు, బాహుబలిని ఇచ్చారు అక్కడ. పర్లేదు, ట్రై చేయండి హ్యాపీగా. తీసుకోండి. పాడండి. డోంట్ మ్యారీ ఓ బ్రదర్, డోంట్ మ్యారీ. పోయింది. నాన్నగారు పెళ్లి చేసుకుంటే ఏం ఉండదో దాన్ని. పెళ్లి చేసుకుంటే సంకనాకపోతాం. టోటల్ గా పాటలు ఇదే ఉందండి. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. తర్వాత బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హ్యాపీ, డోంట్ మ్యారీ. ఆ పాట ఎక్కడైతే ఆగిందో దాని తర్వాత లిరిక్ పాడమని చెప్పనన్నా. పాడారు బాబా. ఒక్కసారి మా నాన్న అడుగు. ఒకసారి మీరు పాడండి. నాన్న కమాన్. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. ఇద్దరికి ఒకటే వచ్చి డోంట్ మ్యారీ బీ హ్యాపీ వచ్చి మాట. అంటే వాళ్ళిద్దరికి గుర్తున్నది ఏంటంటే పెళ్లి చేసుకోవద్దు, హ్యాపీగా ఉండండి, అది ఒకటే గుర్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఆ ఫీలింగ్ ఉంటే మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నారు వాళ్ళ అమ్మాయిలు ఇచ్చి? అది ఆ జనరేషన్ లో బాబా. ఈ జనరేషన్ లో అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఆ జనరేషన్ హ్యాపీగా ఉన్నారు. ఈ జనరేషన్ నాకు ఎందుకు? మేము కష్టపడుతున్నాం, మీరు కష్టపడవద్దు చెప్తున్నాం. ఆయన రోజు కష్టపడతారు అమ్మగారు, అందుకే హ్యాపీగా ఉన్నాడు. మ్యారేజ్ అయినా మా కష్టం వీళ్ళకి వస్తుంది, అందుకే వద్దు చెప్తాను. అసలు సాంగ్ విందాము, రైట్ రాంగో తెలిసిపోయింది. ఎక్కడైతే ఆపారు అక్కడి నుంచి ప్లే చేయండి. Don't marry, hey, be happy. Don't marry, hey, be happy. Don't marry, be happy అని రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి సో ఫస్ట్ పాయింట్ విల్ బి టు ఆషు అండ్ టీమ్. Don't marry, hey, be happy. Don't marry, hey, be happy. Don't marry, hey, be happy. Oh, don't marry, hey. బాబా నువ్వు ఇందాకేమన్నా పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండరా? ఒక్క ఆన్సర్ రైట్ చెప్తే ఇందాకేం చేశారు ఒక్కసారి మళ్ళీ వన్స్ మోర్. చూసావా బావా మా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఎంత ముచ్చటగా ఉందా, అందుకే నువ్వు మా ఫ్యామిలీలోకి వచ్చాయి. ఇప్పుడు ముద్దు పెట్టడానికి నువ్వు ఫ్యామిలీలో రమ్మంటున్నావా? అంటే ఇంత అన్యోన్యతగా ఉండడానికి నీ కష్టపడతారు మీ ఫ్యామిలీ. యాక్చువల్లీ మీరు డాన్స్ చేశారు కానీ ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాస్టర్ తర్వాత అప్పారావు బాబాయ్ అక్కడ డాన్స్ చేసి చూడాలా మనం? అవసరం ఏదో తేడాగా ఉందేంటి? మీరు చేయండి, మిమ్మల్ని ఫాలో చేస్తారు. ఏం కోరినా తక్షణం తీర్చాలిరా వరం, భక్తి సామైందిరా కాపురం, వెళ్ళి క్షమించరాని నేరం. Don't marry, hey, be happy. Don't marry, hey, be happy. Don't marry, hey, be happy. Oh, don't marry. నాకు ఒక డౌట్, వీళ్ళు ఇప్పుడు ఈ సాంగ్ డాన్స్ చేసి ఇక్కడికి వచ్చి కూర్చునే ధైర్యం ఉందా వాళ్ళకి? కొరియోగ్రాఫర్ కాబట్టి రెస్పెక్ట్ తోనే మేడం ఇప్పుడేమన్నారు, ఇంటికి వెళ్ళేంత మనం చెప్పలేం మనం. ఆయన అత్తయ్య గారు చూడడానికి చాలా సాఫ్ట్ గా కనపడుతున్నారు, ఏమన్నారు? చూడడానికే సాఫ్ట్ గా కనిపిస్తారు మా మమ్మీ. అవునా? ఏమండి ఇంట్లో ఎవరిది డామినేషన్? ఆయిందే. అలా చెప్పమన్నారా డాడీ? అలా చెప్పమన్నారా డాడీ? సరే అయితే ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కాబట్టి నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుంటా. పొద్దున్న లేస్తే ఎప్పుడన్నా అందం పొగుడుతారండి? చాలా సార్లు. అవునా? మీరు ఎప్పుడైనా పొగిడారు మామూలుగా? మీకు పొగుడుతూనే ఉంటారు కదా, భోజనం దొరకదు కదా.
ఎలాగ ఒకసారి పొగడం మామూలుగా పొగడాలంటే ఏం పొగడు ఏంటండి నా లీనా అని వస్తుంటుంది. నువ్వు ఎలా ఉన్నా అందం ఉంటుంది. నా అందమా ఉన్నానని అడుగుతుంటుంది. ఎలా ఉంటుంది? అందంకే అందం అది. డ్రెస్ బాగుందా అని అడుగుతుంటుంది. నా ఎవరికి పోయినా డ్రెస్ బాగుందా లేదో చెప్తా, కానీ మీకు చెప్పను, ఎందుకంటే ఏ డ్రెస్ వేసినా అందం ఉంటా. ఇప్పుడు ఏం కోరినా తక్షణం తీర్చాలి రావరం అని ఉంది కదా, అలాగా ఏమన్నా ఏంటది అంటే ఏదైనా కోరుకుంటే ఇమీడియట్ గా తీర్చడం అని చెప్పానని. అందుకుదా మళ్ళీ ఉంది 10 రూపీస్కి. ఏంటండి ఏం కోరినా తక్షణం తీర్చా మీకు? దర్శనం మొత్తం దాని దగ్గర ఉంది, నా దగ్గర ఏముండదు. అది తీసుకుంటే అది ఇచ్చింది బ్యాలెన్సే నాకు. సో మీరేం కోరినా తక్షణం తీర్చాలి ఆవిడ ఆవరం అన్నమాట. ఎందుకంటే నేను ఎవరిగా కొనినా కూడా దీన్ని అడగాలి మొత్తం. మరి డామినేషన్ అయిందన్నారు, ఇప్పుడంతా రివర్స్ కనబడుతుంది. అంటే ఏదైనా కొనుక్కున్నా ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇప్పుడంతా కార్డ్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి మొత్తం. ఆయనకేం లేదు. ఏం తెలీదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మీరందరూ అసలు మెయిన్ ఇది చూడట్లేదు. అసలు మాస్టర్ నేను అడిగాను కదా, చెమటలో ఈయనకి పడుతున్నాయి, నెక్స్ట్ నన్ను అడుగుతాడేమో ఏంటి పరిస్థితి. బాబాయ్ ఇప్పుడు మరి సారీ మామయ్య. నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందే. ఇలాంటి అల్లుడు దొరకడం దరిద్రమే పట్టింది. మామయ్య గారు ఇప్పుడు పొద్దున్నే లేస్తూనే తన అందాన్ని పొగడాలి అని మీరు పొగుడుతారా? 100%. పొద్దున్న లేవడం ఏంటి, తెల్లార్లు పొగుడుతూనే ఉంటాను. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ స్వీట్, ఐ లవ్ యూ బ్యూటీ, ఐ లవ్ యూ రా, ఐ కిస్ యూ రా. హౌ మెనీ English words are there? Completely transfer to her. బావా ఫోన్ పేలోనా గూగుల్ పేలోనా ట్రాన్స్ఫర్? నీకు అవసరమా? సో మరి ఇంకా ఏ పూట కాబట్టి ఐ లవ్ చెప్పాలని అడగవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడే ఐ లవ్ ఎన్నిసార్లు చెప్పారు కాబట్టి. మీరు ఒక రోజు ఆన్లైన్ లో ఉంటాను, నేను 24 hours ఆన్లైన్ లో ఉంటా. సో ఎప్పుడు ఐ లవ్ చెప్తానే ఉంటాను. నా డౌట్, బాత్రూమ్ వెళ్ళినా కూడా ఐ లవ్ యూ చెప్తా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఇది నేను పాస్ అయ్యానా? ఇంకొక క్వశ్చన్ ఉంది. మరి ఏం కోరినా తక్షణం ఆ కోరిక తీరుస్తారా? 100%. నేను ఎక్కడున్నా సరే, ఏమండి బంగారం షాప్ లో ఉన్నాను, నాకు ఇది కావాలి అంటే వెంటనే ట్రాన్స్ఫర్. అవునమ్మా, ఈ హారం అతనే కొన్నారు. మా మమ్మీకే కాదు నాకు కూడా ఆయనే ట్రాన్స్ఫర్ చేస్తారు, అందుకే బంగారం అన్ని చెప్పాలరా. చెప్పాలి కదా డాడీ. మరి అదేంటి ఇందాక అడిగితే కొలాబరేషన్ అన్నా పండుతున్నట్టుంది. మొన్న వరలక్ష్మి వ్రతం నాడు మా సుబ్బలక్ష్మి అడిగింది, సీదా హారం కొన్నా గొప్పగా చెప్పేస్తున్నావు గానీ అదేంటి రియాక్షన్ వేరేగా వచ్చింది? అసలు మ్యాటర్ వేరేగా ఉంది. అయితే కొన్నది ఒకే హారం, అన్నిటికీ ఇదే చెప్పు. ఇప్పుడు చెప్పండి ఏంటి మ్యాటర్ ఏంటి, అసలు మ్యాటర్ ఏంటి చెప్పండి. నేను వడ్డానం అడిగితే తన హారం కొన్నాడు. వడ్డానం కొడితే కొంటే గ్రేట్ గానీ హారం ఏమో మాత్రం అత్తయ్య అనమను. టాపిక్ భలే డైవర్ట్ చేస్తారే మీరు. అల్లుడు అత్తనవా? అల్లుడు గారు ఈ రోజు నా బర్త్డే ఏమి ఇచ్చారో అడగండి. యూస్లెస్ ఫెలో, బంగారు లాంటి అల్లుడిని ఇస్తున్నాం కదే. లాస్ట్ లో అల్లుడిని ఇవ్వకపోతే నీ తోలు తీస్తా. అందరి ముందు పరుగిపోయిందిగా. ప్రేమ చాలా బాగుంది, చాలా నాటుగా ఉంది. ప్రేమ తీయడమే మంచిది, ఎర్రగా రాబోచ్చేమో. Thank you so much both of you. So first point goes to Ashu and team. Thank you. Don't marry, hey, be happy. Don't marry. నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఇందాక మా నాన్నగారు వచ్చారు కదా, ఇప్పుడు మా అమ్మగారు వస్తారు. అమ్మా వెళ్ళవే. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా మమ్మీ బంగారు వస్తున్నారు. ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయ్యింది, ఆడియో జాగ్రత్తగా వినండి, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. సంబరడియా? రెడీ 3 2 1 సౌండ్. మీకు నచ్చినట్టు మేము మారినా, మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే, చిచ్చి ఈడు కూడా ఇంతే. ఇప్పుడు పాట ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి పాడాలి.
చేయండి మమ్మీ. Come on. ఫ్రంట్ కి వచ్చి ట్రై చేయండి. సైరన్ ప్లే టైం కి మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి పాడాలి. అది ప్లీజ్ ఇఫ్ యు నో ద ఆన్సర్. మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలియదే, నా టెంట్ లో ముంచేసి ఉంటారే వీడి కూడా ఇంతే. కాదు, ఎంట్రీ డాన్స్ లోని మీరు అందరూ వచ్చినప్పుడు కూడా ఆవిడ వెనకే నించున్నారన్నమాట, డాన్స్ చేయలేదు. ఆవిడకి మనసుకు నచ్చిన సాంగ్ లేకపోతే ఏంటో తెలియదు కానీ ఇది పెట్టంగానే నిజాలు బయటకు ఎందుకంటే ఎందుకు అసలు ఈ సాంగ్ కి ఇంత రియాక్ట్ అయ్యి డాన్స్ రియల్ లైఫ్ కి కనెక్టివిటీగా ఉంటుంది కదా. And that's the right answer. కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. డాడీ మిమ్మల్ని తిడుతుంది. ఇప్పుడు నాకు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని ఉంది. మంచి క్వశ్చన్ అడిగిన సురేంద్ర. మీకు నచ్చినట్టు మేము మారిన అనేది మీ లైఫ్ లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా? ఆయనకి నచ్చినట్టు మీరు మారడం? నేను ఇలా ఉన్నాను అంటే, ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఆయన వల్లే. సో మారాను కదా. ఆయన ఏమన్నా మారారా మీకోసం? చాలా మారాడు. ఇంతకు ముందు కృష్ణుడిలా ఉండేవాళ్ళు, ఇప్పుడు రాముడు అయిపోయారు. 20 years లో చేంజ్ రావాలండి. మళ్ళీ మీకు ఎప్పుడన్నా అంటే ఎప్పుడన్నా మారారా ఆయన కోసం ఏదైనా? అతని కోసం నా జీవితాన్ని సాక్రిఫైస్ చేసా. మారడం ఏంటి, నా లైఫ్ సాక్రిఫైస్ చేసా. నేను అతన్ని మార్చుకున్నా. ఓ, మీరు ఆయన మార్చుకున్నారా? ఆయనే మారారు మీకోసం? వేగనం లేకడం, గ్రీన్ టీ తాగడం, హెల్తీ హ్యాబిట్స్. నువ్వు ఇచ్చినయే చెప్తుందా లేకపోతే కొత్త ఏమన్నా? ఈ రోజు నా బర్త్డే అతను నాకు ఇవ్వలేదు. అతని బర్త్డేకి నేను బార్ కౌంటరే గిఫ్ట్ గా ఇచ్చా. చాలండి, ఎందుకంటే మీరు ఇప్పటికే మీరు చెప్పింది మీకోసం వాళ్ళు మారడం, వాళ్ళ కోసం మీరు మారడం అనేది ఒక రిలేషన్షిప్ ఏదైనా సరే, దట్ క్యాన్ బి ఎనీ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు, మమ్ అండ్ ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినవి వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం కొన్ని చేయాలి. తెలుసా ఎలా మారానంటే, నా ఫోన్ నా దగ్గర ఉంటుంది, అక్కడే ఉంటుంది. నాకు ఎందుకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ చేంజ్ వల్ల మీరు హ్యాపీగానే ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను బావా. మా ఫ్యామిలీ మాత్రం అలా కాదు, ఎవరి ఫోన్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఎవరి ఫోన్లు చెక్ చేస్తారు. అందరికి అందరం మేము. నాకు ఎందుకో చిన్న డౌట్ ఉంది ఇలా అని చెప్తుంటే. లేదు, 1 phone 1 wife. సుధీర్ బాబు, అతని ఫేస్ చూసా, ఒకసారి చూస్తే ఏమైనా రెండోసారి చూడాలనిపిస్తుందా? నేనే ఎక్కువ అతనికి. 2 సిమ్లు ఎందుకు, 2 ఫోన్లు ఎందుకు? పండుతున్నట్టుంది. వెరీ జెన్యూన్, వెరీ ఓపెన్. ఐ లవ్డ్ ఇట్. ఐ లవ్డ్ ఇట్. అంతే. ఇద్దరు చాలా ఓపెన్ గా హ్యాపీగా ఉన్నారనేది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు. థాంక్యూ. ఫస్ట్ రౌండ్ లోనే ఆల్రెడీ ఇటువైపు 1 point, ఇటువైపు 1 point. లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే, కరెక్ట్. సో నౌ మీ టీం నుంచి ఈ క్వశ్చన్ అడ్డానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా అందాల చెల్లి భూమిక వస్తుంది. ఓకే, భూమిక ఆన్ స్టేజ్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా అందాల చెల్లి సుష్మిత గోమా. మీకు అర్థమైంది కదా? ఆడియో ప్లే అయితే జాగ్రత్త వినండి. అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. సాంబార్ రెడీయా? రెడీ. 3, 2, 1 సౌండ్. దేవుడా, ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాడిని చూపించవయ్యా. నీకు అర్థమవుతుందా? ఈ డైలాగ్ చెప్పిన హీరోయిన్ ఎవరు? పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే కమాన్ కమాన్ కమాన్. జాలి పట్టు చుట్టూ పట్టుకో. భూమిక చక్కలికి
ఇట్లా లేడీస్ ఫైట్ ఎలా అవుతున్నా సార్? నాకు తెలిసి మీ ఇంట్లో వాటర్ మీరిద్దరే తెస్తా ఉంటారు బయటికి వెళ్ళి బిందెలతో నాకు తెలిసి. సో హీ వి గో విత్ ఆన్సర్. రష్మిక మందాన. సరే ఒకసారి ఆ డైలాగ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు చెప్పండి. మీకు డైలాగ్ గుర్తుందా? దేవుడా ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రోడ్ని చూపించాయా, నీకు అర్థమవుతుందా? నెక్స్ట్. దేవుడా ఒక క్యూట్ ఒక స్వీట్ హ్యాండ్సమ్ కుర్కవన్న పోయింది ఒక క్యూట్ ఒక స్వీట్ హ్యాండ్సమ్ కుర్కుని. భూమిక నువ్వు కుర్రోడ్ నదిలే, దాని ప్లేస్ లో బావ పేరు పెట్టు, ఈజీగా వచ్చేస్తుంది. దేవుడా ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ సుధీర్ గారిని చూపిస్తావయ్యా. మీకు అర్థమవుతుందా? సో దట్స్ రైట్ ఆన్సర్. That was beautiful. Thank you all the beautiful girls. Thank you so much. The first round winners are Shravanti and team. Congratulations. City Mar, City Mar, City Mar, City Mar, City Mar. Bhavishya, yeah. Family Stars is not just entertainment, it's also emotion full of surprises. On behalf of Family Stars, we have a small surprise for you. Can we have you on stage? బాగా ఇష్టమైన వ్యక్తి, నీకు బాగా కావాల్సిన వ్యక్తి, ఓకే, బెస్ట్ విషెస్ పంపించారు. రెడీయా? సో కెన్ వి హ్యావ్ ఇట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? భవిష్య చాలా సెన్సిటివ్, ప్రతిరోజు చూస్తూనే ఉంటాం, 20 గంటలు మా ఇంట్లోనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇంకా ఎందుకు వస్తుంది ఏడుపు? 3 మెంబర్స్ ఫ్యామిలీలో నేను మమ్మీ డాడీ ఒక్కదాన్నే పెరిగాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఫ్యామిలీ అంటే అక్క అమరన్న ఇంతే, ఎవరు వస్తారు నా కోసం అని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను సడన్ గా అక్కని చూసేటప్పటికి ఐ కాంట్. A few words about your bonding. బాగా అల్లరి చేస్తూ ఉంటాం ఇద్దరం. అదే కాకుండా లేట్ నైట్స్ తిరగటం. మార్నింగ్ ఫస్ట్ కాల్ నాదే ఉంటుంది, దానికి కూడా నాకే ఉంటుంది. అండ్ లాస్ట్ ఎండ్ కాల్ కూడా నైట్ పడుకునేటప్పుడు గుడ్ నైట్ కూడా అదే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కంటే ఎక్కువ మా ఇంట్లోనే ఉంటుంది తను. ఇప్పుడు ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళినా కూడా నాకేది నచ్చుతుందో తనకి అదే నచ్చుతుంది. నాకు కూడా రియల్ లైఫ్ లో సిస్టర్స్ ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి నేను అనుకుంటా నన్ను ఎవరైనా సరే అక్క అని పిలవాలి అని. సో నాకు భవిష్య ఉందన్నమాట. ఇలాంటి ఒక మంచి పొజిషన్ లో ఉంది అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ అన్నమాట. చాలా మంది అనుకుంటూ ఉంటారు తెలుగు అమ్మాయిలు అంత త్వరగా రారు అని. ఇలా పేరెంట్స్ సపోర్ట్ చేస్తే మాలాగా పెళ్ళయిన తర్వాత కూడా చాలా మంది తెలుగు అమ్మాయిలు అలా వస్తూ ఉంటారు. నన్ను నీకోసం తీసుకొస్తే నేను నీకోసం ఒకటి తెచ్చాను. వీక్లీ వన్స్ ఫోటోషూట్ చేస్తూ ఉంటాం. అందులో ఒకటి అయితే ఇద్దరం డ్యూగా చేస్తూ ఉంటాం. పాపం దీనికి మా సిద్ధు బలైపోతూ ఉంటాడు. ఎస్, దేనికి? ఫోటోషూట్స్ కోసం. ఫోటోషూట్స్ అప్పుడు లొకేషన్ కావాలి, వెహికల్ కావాలి, ఫుడ్ కావాలి, పెట్రోల్ కావాలి. ఇప్పుడు ఆయన మొత్తం హస్బెండ్ జాబ్ కాకుండా కాస్ట్యూమర్, డ్రైవర్, ఫోటోగ్రాఫర్ అన్ని ఆయనే చేస్తారు, లేకపోతే హస్బెండ్ అంటే అన్ని బెండ్ తీసేయడమే. సో ఇలాగే సిద్ధన్న ఎత్తుకున్నట్టు నాకు హస్బెండ్ ఎత్తుకే బాధ్యత కూడా అక్కకే పెట్టు. అంటే నాకు చాలా భయం, ఎందుకంటే నా హస్బెండ్ లాంటి హస్బెండ్ అందరికీ రాలేదు అనుకోండి, నన్ను తిట్టుకుంటారు కదా. మీ హస్బెండ్ లాంటి హస్బెండ్ రావాలంటే డ్రైవింగ్ రావాలి. బట్ మీ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అడగగానే తన కోసం, ఫ్యామిలీ స్టార్స్ కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సుధీర్ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, అక్కడ చూస్తున్నారు. మీ హస్బెండ్ ని ఏదో ఫోటోగ్రఫీ అప్పుడు డ్రైవింగ్ లేకపోతే క్రెడిట్ కార్డులు అది అన్నారు. మీరు షూటింగ్ వచ్చినా సార్ ఆయన ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ రావాలా మీకోసం? ఆయన వచ్చారంటే ఇక్కడ దాన్న సిద్ధు వెళ్ళి చేసుకోమంటావు? చేసుకోండి చాలా బాగుంటుంది, చేసుకోవచ్చు.
నాకెందుకో మీరు చెప్పే దాంట్లో చిన్న ఎటకారం కనబడుతుంది. లేదు లేదు చేసుకోండి బాగుంటది. మా బావ పెళ్ళి ఒకటి చేసుకోడు అంతే. ఇప్పుడు మన డోంట్ మ్యారీ బీ హ్యాపీ సాంగ్ ఉంది కదా, ఇప్పుడు పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చింది? ఎప్పుడైనా పొగిడారు అలాగా? అస్సలు రాదు, ఎందుకంటే వీళ్ళు షూటింగ్స్ లోని బయట బాగుంటారు కానీ పొద్దున్నే లేస్తే అసలు బాగోరు. నా డైట్ అంతా ప్రిపేర్ చేసేది తనే, సో నేను అందం అంతా అందులో చూస్తాను అన్నమాట. సరే ఇప్పుడు ఏ పూట కాకపోతే ఐ లవ్ యూ చెప్పాలి అని ఉంటది, అలాంటి ఏమైనా ఉంటాయా? అంటే ఏ పూట కాకపోతే ఏం చెప్పుకోము మేము, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు. అక్కడి నుంచి కాదండి, ఎక్కడైనా రావాలని చెప్పాలని డిమాండ్. మీరు ఇలా ఎదుర్కొంటే కూర్చోబెట్టి అడగకూడదు. చాలా హ్యాపీగా ఉన్నారు మీరు మ్యారీడ్ లైఫ్ లో, ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అందరూ బాగుంటారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. మీరు కూడా చాలా బాగుంటారు, అర్జెంట్ గా మీరు కూడా మ్యారేజ్ చేసుకోండి. అందమైన కపులు, పండగ పూట, శ్రావణ సంబరాలు, మీరు అలా సపరేట్ గా ఈయన ఇలా సపరేట్ గా కాకుండా ఇద్దరు కలిసి ఒక చిన్న స్టెప్ మా అందరి కోసం, ఆడియన్స్ కోసం ఏదన్నా. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మొదలా సందేళ పాటలా, సందళ్ళే తెచ్చావే నీలా, చుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా, సెత్తానే నువ్వు చెప్పిందలా. అదే నాకు ఇలాంటివి చూసినప్పుడే చేసుకోవాలనిపిస్తుంది, కానీ తర్వాత అయిపోగానే మళ్ళీ వద్దనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ అడగగానే వచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏమవుతుందిగా ఇలా కూర్చుంటే? మాస్టర్ అయితే పాప వచ్చిన దగ్గర నుంచి లెగట్లేదు అక్కడి నుంచి. కొంచెం సందడి చేస్తాయి సంబరాల్లోని. ఒక మెస్మరైజింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతారు. సో లెట్ మీ వెల్కమ్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఆన్ స్టేజ్. గోరు ముద్ద ఇష్టం, కాస్తేది గాక బామ్మ గోరింటాకు ఇష్టం, పళ్ళోకెళ్ళే వేళ రెండు చెళ్ళు అంటే ఇష్టం, బయటేసి నాక ముగ్గులేయడం ఇష్టం, కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం, పక్క ఇంటి పూల ముక్కంటే ఇష్టం, అంతకంటే నేను అంటే నాకు ఇష్టం.
నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. రెప్పల తలుపు మూసి కలలు కనడమే ఇష్టం, మదికి హత్తుకుపోయే కథలు వినడం అంటే ఇష్టం. ఊహల్ని పెంచి ఏకాంతం ఇష్టం, ఊపిరిని పంచి చిరగాలి ఇష్టం, ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం. కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం. సో ఇప్పటిదాకా మనం మంచి మంచి గేమ్స్ అన్ని చూసాము, కానీ ఇప్పుడు మీకోసం ఒక సర్ప్రైజ్ రాబోతున్నది. సో లెట్ మీ వెల్కమ్ దట్ స్పెషల్ గెస్ట్. మీరందరూ షాక్ అవుతూ ఉంటారు, ఏ సినిమాలో హీరోయిన్ తీసుకొచ్చారు ఏంటి అని చెప్పనని. హీరోయిన్ లా ఉంటారు కానీ ఆవిడ హీరోయిన్ కాదు, ప్రొఫెషన్. షీఈ్ అ న్యూట్రిషనిస్ట్. హెల్తీగా ఉండాలన్నా, మన మెంటల్ హెల్త్ బాగుండాలన్నా, ఫిజికల్ హెల్త్ బాగుండాలన్నా, ఏదైనా సరే డైట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. సో దాని గురించి మీరు ఇంకా హెల్తీగా ఉండాలని మేడంని వాళ్ళు తీసుకొచ్చి మీ అందరు కొన్ని టిప్స్ ఇద్దామని చెప్పని అనుకున్నాం. మీ అందరికి టిప్స్ ఇచ్చే ముందు నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. నీ డౌట్లు మేడం చెప్పదు. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను న్యూట్రిషన్ గురించి అడుగుతున్నాను. నేను కూడా యాక్చువల్ గా సుధీర్కి అవసరం లేదనుకుంటా. మ్యామ్ అసలు ఇలాగా హెల్తీ డైట్ తినాలి లేకపోతే హెల్తీగా ఉండాలి అని మీకు ఎప్పుడు అనిపించింది అసలు? నేను ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినప్పుడు కానీ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ జాబ్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఓకే, నేను అప్పటికే కొంచెం లా ఉన్నాను. మనము ఫిట్ గా లేకపోతే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆల్మోస్ట్ 80% డౌన్ అయిపోతాయి. దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను మోటివ్ చేసుకొని నేను ఫస్ట్ 15 years బ్యాక్ లేడీస్ జిమ్ అండ్ నేను క్లినిక్ పెట్టాను. మన లైఫ్ లో ఉన్న మన ప్రాబ్లమే ఒక లెసన్ లా మారి దాని నుంచి మనం నేర్చుకొని 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచడం అంటే దట్స్ ఎ గుడ్ థింగ్. వీళ్ళకి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నా డౌట్ ఏంటంటే ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. ఏ తిన్నా అక్కడికే వెళ్ళిపోతుంది. అది మనం బ్లెస్డ్ గా అనుకోవాలి. ఇంటర్నల్ ఆర్గాన్స్ లోకి వెళ్ళి ఫ్యాట్ పేరుకుంటే అది కనపడదు, అది మనకి తెలియకుండా చాలా హార్మ్ చేస్తుంది. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది మేడం, షోలో ల్యాగ్ చేస్తాం, దానికి మన డైట్ ఏమైనా ఉంటుంది? రెస్పెక్టెడ్ మేడం. హాయ్ సార్. బిఫోర్ మ్యారేజ్ నేను మీలా ఉండేవాడిని, ఆఫ్టర్ మ్యారేజ్ మా ఆవిడలా తయారయ్యా. అంటే నేను భోజన ప్రియుడిని, బాగా తినేటప్పుడు ఆలోచించను, ఆలోచిస్తూ తిన్ను. ఇది అందరూ పాటించాలి. అంటే మీలా స్లిమ్గా, అంటే అందంగా కాదు కానీ ఉన్నందం చాలు. స్లిమ్గా ఎలా ఉండాలి? పెళ్ళయ్యాక లావ్ అయ్యాను అన్నారు. అందరూ వైఫ్స్ ని ఎందుకు బ్లేమ్ చేస్తారు? అయితే మీరు చెప్పేది ఏంటంటే పెళ్ళని చెబితే వినాలి అంటారు. ఎక్కడైనా అంతే. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా. నాకు నైట్ నిద్ర రావట్లేదు. మంచిగా తింటే నిద్ర బాగా వస్తుంది అని చెప్తారు కదా, ఎంత తిన్నా కూడా నైట్ ఒక 3:30, 4 వరకు నిద్ర రావట్లేదు. సరే అని డైట్ లో ఉన్నప్పుడు డైట్ లో కూడా నిద్ర రావట్లేదు. యాక్చువల్ రీజన్ తెలియదు, నైట్ క్లబ్స్ లో ఉంటుంది మేడం. యాక్చువల్గా మన స్క్రీన్ టైము, అంటే మీరు యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ లైటింగ్స్కి మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. అది కూడా కాక మనం నైట్ వెళ్ళంగానే వెంటనే అయితే పడుకోం. ద స్క్రీన్ టైం, ఆ స్క్రీన్ టైం అనేది కట్ చేసుకుంటా మెల్లగా వస్తే 1 month లో నిద్ర వస్తుంది. అండ్ 6 తర్వాత ఫ్రూట్స్ తినకూడదు అని వింటున్నా నేను, అది కరెక్టేనా? ఫ్రూట్స్ హెల్దీయే, బట్ క్యాలరీ వైజ్ హై ఉంటాయి. సో వీ నీడ్ టు చెక్ ద క్యాలరీస్. ఓకే, థ్యాంక్ యూ. నా డౌట్ ఏంటంటే మేడం, ఒక్క బిర్యానీకే ఫ్యాట్ అయిపోతున్నాను మేడం. ఒక బిర్యానీకే ఫ్యాట్ అవరు, బిర్యానీ పక్కన ఏముంది అనేది ఇంపార్టెంట్. నాకు ఆకలేస్తే తింటే ఆయాసం,
తినకపోతే నీరసం. తినాల్సినవి తినాలి. ప్రోటీనా? ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్స్ ఎక్కువ తింటే యాక్టివ్ గాను ఉంటాము అండ్ మనకు నిద్ర రాదు, ఆయాసం రాదు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పవిత్ర. నేను బేసిక్ గా మార్నింగ్ టిఫిన్ అప్పుడప్పుడు స్కిప్ చేస్తుంటాను అండ్ మార్నింగ్ ది మధ్యాహ్నంది రెండు కలిపి తినేస్తారనమాట. సో దానివల్ల నాకు ఎక్కువ వెయిట్ అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్నాను నేను. పొద్దున్న తినాల్సింది మధ్యాహ్నం తిని మధ్యాహ్నం 2 పూటలు కలిపి తింటే నిద్రే వస్తుంది, యాక్టివ్నెస్ ఉండదు. సో కంపల్సరిగా మనం నైట్ అంతా ఫాస్టింగ్ లో ఉంటాం కాబట్టి మనం ఆ ఫాస్ట్ ని బ్రేక్ చేయటమే బ్రేక్ఫాస్ట్. సో కంపల్సరిగా బ్రేక్ఫాస్ట్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. సో ఈ శ్రావణ మాసం నెక్స్ట్ రోజు నా డైట్ టిప్స్ పాటించి రెండు కళ్ళలాగా ఆరోగ్యాన్ని ఫెస్టివల్ ని ఎంజాయ్ చేసి మీ శ్రావణ మాసం బాగా జరుపుకోవాలని శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్, గివ్ ఇట్ ఎ ఫర్. సో నెక్స్ట్ ఈ శ్రావణ సంబరాల్లోని ఏం జరగబోతుందంటే ఇద్దరి మధ్య ఒక స్మాల్ కాంపిటీషన్. మీ సైడ్ నుంచి ఎవరైనా ఇద్దరు రావచ్చు అండ్ మీ సైడ్ నుంచి ఎవరైనా ఇద్దరు రావచ్చు. వచ్చిన తర్వాత గేమ్ ఏంటో చెప్తా. సో గేమ్ ఏంటంటే ముందు మీకు ఒక బాల్స్ పూల్ కనబడుతుంది, రైట్? వాటర్ లేవు. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. బాల్స్ పూల్ మా దాంట్లోని కొన్ని ఐటమ్స్ హైడ్ చేసి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ ఆర్గన్స్ ఉన్నాయి అందులోని. మౌత్ ఆర్గన్సా? నేను పలసెట్లు అనుకున్నా. ఇంకా ఏంటంటే మ్యూజికల్ హార్న్స్ ఉన్నాయి, అంటే ఇది పిప్పీలు బోర్లో అంటారు కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. మీ ఐటమ్ వచ్చేసి మౌత్ ఆర్గన్స్. ప్రతిసారి ఒకరు వెళ్ళాలి, మీకు సంబంధించిన ఐటమ్ ఏదైతే ఉంటుందో అది ఒకటి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత అప్పుడు మాస్టర్ వెళ్ళాలి. ఓకే, మళ్ళీ సెకండ్ వాళ్ళు వచ్చి అది కలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి పెట్టిన తర్వాత దెన్ యూ షుడ్ గో. సో ఫస్ట్ 4 ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్. క్లియర్? సో ఫస్ట్ మీ దాంట్లో ఎవరు వెళ్తారో ముందుకు రండి. రెడీయా? Ready, both of you? Ready, 3, 2, 1, go! ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి Come on, Ray, Kelly, come on! ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెల్వక చేద్దామన్నా అడుగును చేయి పెట్టి అడుగునా ఎత్తి హైరానా టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. మీరు పైన అలా వెతికితే కాదు, లోపలికి ఉంటుంది, కిందకు ఉంటుంది ఐటమ్స్. ఏంటి ఒక్కటి కూడా దొరకలేదు ఇప్పుడు దాకా. పవిత్ర బాగా దేవుతుంది, అలవాటు ఉన్నట్టుంది బాగాను. ఇందుకే మాది ఎలా ఉంటుంది? నీకు ఏదో దొరికితే తీసి చూపించమ్మా అది. సో మీకు ఇంకో ఆపర్చునిటీ ఇస్తున్నాం. మీ ఒక్కరి వల్ల అవ్వట్లేదు కాబట్టి మిగతా టీం మెంబర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. లేదు, వీళ్ళు లంగాలు ఎక్కడో పెట్టారు. దొరికింది, ఎక్కడ దొరికింది? ఎంజాయ్ పండుగ, ఎంజాయ్ పండుగ. ఒకటి దొరికింది, ఇంకోటి. ఒకవేళ ఇన్ కేసు మీ వైపు ఎవరన్నా టైర్డ్ అయితే ఇంకో వాళ్ళ ఆల్టర్నేట్ ఇంకోళ్ళు రావచ్చు. ఒక్కలే. Nikita, come on! Yo boys, see smooth teasings, glass లో మందు పోసింగ్స్, గట తాగింగ్స్, ఎంజాయ్ పండుగ. తొందర ఇంకొకటి మెల్లగా నాన్న, మెల్లగా.
ఇంతసేపు మీరు హ్యాపీగా అసలు మేకప్ జరగకుండా డ్రెస్ నలకుండా హ్యాపీ కూర్చున్నారు కదా. నేను అందుకే మేకప్ వేసుకురాలే వేసుకోవాల్సిందమ్మా. అలవాటమ్మా. జాతరలో షాప్ ఏమన్నా ఉందా? కూర్చుని మాట్లాడేది. నీకు చెప్పనా, ఇప్పుడు నువ్వు ఊదింది ఇందాక సెట్ బై ఆల్రెడీ 4 సార్లు ఊదాడు. బట్ వెల్ డన్ బోత్ ఆఫ్ యూ, వెల్ ప్లేడ్. అండ్ ఫైనల్లీ ఈ గేమ్ విన్నర్స్ వచ్చేసి శ్రవంతి అండ్ టీమ్. రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ పొంగుల మాటలిని పడిపోయానే. కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఉన్న కొంతమంది మహారాణులు వాళ్ళ కాబోయే మహారాజుల కోసం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ రాబోతున్నారు. సో లెట్ మీ వెల్కమ్ దోస్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ గర్ల్స్. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే. అడిగిన సమయంలో తను అలవో కథనను మోయాలి, సొగసుని పొగడడమే తన కలవాటైపోవాలి. కోరికేదైనా కానీ తీర్చి తీరాలని అతన్ని చూడడానికి వయస్సే తప్పిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా వాడు నన్ను చేరుతాడే. ఎప్పుడెప్పుడిలా ఇలా లేను, ఎందువల్ల ఇలా అయ్యాను, తెగ వెతికి అలసిపోయాను. కప్ప చూపు గల రాగం, తుసుకెళ్ళ ఏదో వేగం, మనసులో ఏదో vacuum. Asking for a boyfriend right now. If everybody come on let me know if you know the one guy who can make me feel the rush. If everybody come on let me know it's the only one that's gonna take me wanna trust. ఎక్కడెక్కడున్నాడు, ఎక్కడెక్కడున్నాడు, వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడు, నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు, వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళతాడు.
మొగుడు నాకొచ్చే మొగుడు ఎట్టంటి మొగుడు నాకొచ్చే మొగుడు ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు మాయ మొగుడు మంకు మొగుడు పరికి మొగుడు మాటల్తోనే మత్తెక్కిచ్చే మాయ మొగుడు కుంకుమ సనస్తే చాలుకుంటే మొగుడు నేను తాను మాడుతుంటే చూసే దొంగ మొగుడు పొద్దు నుండి రాత్రి దాకా బొంకే మొగుడు రాత్రి పక్క వేయగానే రంకు మొగుడు పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను So sad. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను Is it? నాన్సద్దు సుగుణాభిరాముడు సమరణ భీముడు ఎవరు ఎవరు ఒక్కగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్తే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు జీన్స్ ప్యాంటు కట్టినా కళ్ళలుంగ చుట్టినా నీటుగాడు మగవాళ్ళకే మరుడు చేతలకి కధనుడు ముక్కు మీద కోపం వాడు ముక్కు సూటిగా వెళ్ళేవాడు ముక్కుతాడు నాకే వేస్తాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే ఆగనా ఎప్పుడు కంటెంట్ 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 అని చెప్తా ఉంటావా ఏమైందిరా నీకు పెళ్లి కాల ఆడ చూడు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకు కూడా పెళ్లి కాల పెళ్లి చేయాలి కదా ఇప్పుడే నువ్వు సంబంధాలు చూసి చేస్తావు నీ మ్యారేజ్ బ్యూరో నుంచి సంబంధాలు చూడాలంటే ఫస్ట్ వాళ్ళు జాతకాలు చూడాలి కదా కాదు నాకు డౌట్ ఈ రోజు రియాజ్ తన జాతకం చూయించుకున్నాడా ఇదొకటి నువ్వు చెప్తావేంట్రా వాళ్ళందరూ జాతకాలు నేనెందుకు చేస్తానన్న అయ్యనే చిన్న చిన్న పనులు అయ్యింది నా అసిస్టెంట్లు చేస్తారు ఒరే షోలోనే నువ్వు అసిస్టెంట్ లాగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటావు ఇప్పుడు వాళ్ళు వస్తారా ఇప్పుడు మామూలు ఉన్న చూడు రే అసిస్టెంట్ కుర్చీని మడత పెట్టి బాగుంది బాగుంది నాకు తోడు దొరికారా ఇద్దరు ఆ కుర్చీని మడత పెట్టి గురుగారు మీరు గురుగారు కుర్చీ గిర్చినంటే గలీజ్ ఉంటది ఆ శ్రీలీల నా కళ్ళనే తిరుగుతుంది మొత్తం అందుకే ఆ పాట వస్తుంది నాకు అరే శ్రీలీల ఫస్ట్ హీరోయిన్ కాకముందు నా దగ్గరకు వచ్చినందుకు హీరోయిన్ అని తెలుసా నీ దగ్గరకు వచ్చిందా నా దగ్గరకు వచ్చి జాతకం చూడమన్నది చూసిన ఇది ఏదో క్యారెక్టర్ లాగా ఉంది అదే అనిపిస్తుంది నాకు కూడా అరే ఇదే కాదు ఇంకో సూపర్ స్టార్ ఉన్నాడు ఓ రజనీకాంత్ గారు కాదు మహేష్ బాబు గారు ఉన్నారా ఉన్నారు మహేష్ బాబు గారు రాజమౌళితో సినిమా చేస్తుండే ఇప్పుడు చేస్తుండు అది ఎవరి వల్ల స్క్రిప్ట్ రైటింగ్ మంచిగా ఉందని చెప్పి చేస్తుండు అందుకే చేస్తుండే నాకంత స్థాయి లేదు ఏదో చెప్పుదాం అనుకో చెప్పు నాకు ఎదవ తెలియదారులు చూపించుకే బయట వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ ఉన్న జాతకాలు చెప్పు దమ్ముంటే ఇక్కడ ఉన్న చేయి చూడకుండా ముఖాలు చూసి చెప్పేస్తా అయితే ఇప్పుడు సుధీర్ది చెప్పలేమంటాం ఎందుకు ఆయన ముఖం ఏడుంది నవ్వని నా కామెడీ కదా ఇదిలే పాపం సుధీర్ అలా అనకూడదు నువ్వు ఎందుకు ఆయన డ్రెస్ ఎంత బాగుంది చూడు ఎందుకు బాగుంది అని చెప్తున్నా తెలుసా ఎందుకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటి నుంచి నేను కాస్ట్యూమ్ డిజైన్ చేసిన నా గురించి స్టేజ్ మీద చెప్పు అని అడుగు
మనకు అవసరం లేదు కానీ సుధీర్ గురించి. ఇంకా నెక్స్ట్ అషు. ఉషు కాదు అషు. ఇప్పుడు ఆమె మంచిగా ఇప్పుడు పెళ్ళేది వచ్చింది, రాజు లాంటి మొగుడు కావాలని కోరుకుంటుంది ఆమె. రాజు లాంటి మొగుడు వస్తాడు, తప్పకుండా వస్తాడు. మరి కాకపోతే ఆమె పెంచుకున్న కుక్క పిల్ల రాజు ప్రేమ మీద కాస్త కొంత తక్కువ చేసుకొని ఒక అబ్బాయి మీద చూపించింది అనుకో, తప్పకుండా రాజు వస్తాడు. లేకపోతే రాజు కాదు కదా పట్టు. మనుషుల కన్నా వాళ్ళే బెటర్. అరే మీకన్నా వాళ్ళే బెటర్ అంటుంది. ఇదంతా కాదు, ఇప్పుడు ఆమె టాప్ మోస్ట్ యాంకర్ అవుతుందా కదా? తప్పకుండా అవుతుంది. ఎట్లా? ఎప్పుడు బాహుబలి 3 రిలీజ్ అయినప్పుడు అయిపోతుంది. అది కాదు కదా, ఈమె కూడా కాదు కదా. మరి ఎదవ తెలివితేటలు చూపించుకే. ఇక్కడ ఉన్నాడు కదా రింగు రియాజ్. ఎస్, రింగు రియాజ్. ఈయన గురించి చెప్పండి. అందరు బేసిక్ గా రింగులా లేలు పెడుతుంటారు కదా, వీడు పార్టీలో లేలు పెడుతుంటారు. ఏదో తేడాగా ఉందేంటి? బేసిక్ ఆయన కోసం చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కూడా. ఫోటో దిగడానికి కోసమా? కాదు, ఫోటోకి దండేయడానికి. ఎందుకు? చాలా చేసిండు తెల్లదా. గత 6 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా పోతలేడు, మొత్తం తెలంగాణలో తిరుగుతుండు దాచుకొని. మన స్రవంతి చుక్క చాలా సినిమాలు చేస్తున్నారు. అవును, ఏ సినిమాలో కనబడతలేవే? అంటే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నాను చెప్తున్నా, సినిమాలో చేస్తున్నా చెప్తున్నా. సరే ఇదంతా కాదులే కానీ మన పెద్ద మనిషి ఉన్నారు కదా అప్పారావు బాబాయ్, యూనివర్సల్ బాబాయ్. బాబాయ్ కొడుకులు కూడా బాబాయ్ అని పిలుస్తారు ఆయన. అదేంది? అమ్మ యూనివర్సల్ బాబాయ్ కదా. మొన్న పిన్ని కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బాబాయ్ అని పిలిచేసింది. మరి ఆయన జాతకం ఏందో చెప్పు. ఇక జాతకం అంటే ఫుల్ చాలా బిజీ ఉన్నాడు. షూటింగ్ లో కనబడతలేడు కదా. షూటింగ్ లో కనబడతలేడు. పిన్నిని ఎప్పుడైతే పరిచయం చేసిండో పిన్ని మొత్తం షూటింగ్ చేసుకుంటుంటే బాబాయ్ అస్టేట్ గా పోతుండు. ఓహో, మరి ఈవెంట్ కి ఎట్లా వచ్చింది? మరి పిన్నిని పిలిచిరు ఈవెంట్ కి. బాబాయ్ ప్లీజ్ నేను కూడా వస్తా తొలుకో. నెక్స్ట్ ఎవరున్నారంటే మనకి మాస్టర్ అమ్మ రాజశేఖర్ గారు. అది మర్చిపోయాను అనుకున్నావా? మాస్టర్ గారు ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అవడానికి కారణం ఎవరు తెలుసు? ఎవరు? పక్కనున్న మేడం అమ్మగారు. అమ్మగారా? ఎస్, డాన్స్ చెప్పింది. ఎలా ఎలా? ఇంట్లో చేపించే పనిలే. నేను నమ్మను. భాషలు తోము, బట్టలు ఉతుకు, ఇల్లుడు, ఇల్లు చూడు, ఇప్పుడు అన్ని కలిపి డాన్స్ నెక్స్ట్ మనకి పవిత్ర ఉంది కదా. పవిత్ర జాతకం ఏంటి? పవిత్ర పేరు పెట్టుకుంది, పాగల్ పవిత్ర అని. జనాలు అందరూ ఏమనుకుంటారు అంటే ఇది నిజంగానే పాగల్ కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకుంది పాగల్ అని చెప్పుకోవడానికి అనుకుంటున్నారు. సరే ఆమె జాతకం ఏందో చెప్పండి. ఆమె ఇప్పుడు పెద్ద షోలో కనబడబోతుంది. అంటే బాసా? అంత సీన్ లేదు. మరి బతుకు సైకిల్ బండి అని షోలో కనబడుతుంది. నెక్స్ట్ మనకి సుష్మిత అనాలా? అను. ఎందుకను? అట్లా కాదు నేను అంటుంది, సుష్మిత అనాలా? అను అబ్బా, నేను అంటా. అను మరి. సారీ మేడం, నీ గురించి ఏం చెప్పని వాడు. అగో భూమిక గారు. భూమిక గారి గురించి చెప్పాలంటే ఈడికి రావాలి. పంతులు ప్రేమలో పడ్డాడు రే. నువ్వు పెద్ద స్టార్ అయిపోవాలి, ఫేమస్ అయిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, స్టార్ అయిపోతావు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? జ్ఞానేశ్వర్ అంటే ఎవరు? ఇప్పుడు జ్ఞానేశ్వర్ అని గురువు గారు ఇక్కడ వచ్చేసి మీరు ఆమె జాతకం చెప్పండి, నేను చేసుకుంటా కంగారు కూడా. ఓకే, మీ భవిష్యత్తు నాకు అర్థమవుతుందిరా. నాకు తెలిసి మీకు ఇదే లాస్ట్ ఎపిసోడ్. మీ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే అర్జెంట్ బయటికి వెళ్ళి డైరెక్టర్ ఉంటాడు అక్కడ. నేను ఫ్యామిలీ స్టార్స్ కి రుణపడి కొడతాను, ఎందుకంటే ప్రతిరోజు నేనే జాయిన్ అవుతున్నా. ఇప్పటి నుంచి నాకు ఒక జోడీని ఇచ్చారు కాబట్టి. హలో ఏంటి? వీళ్ళిద్దరితో పాటు నీకు కూడా లాస్ట్ ఎపిసోడ్. ఈ సంబరాల్లో ఇంకొంచెం సందడి చేద్దాం ఈ సంబరాల్లోని. సో దానికి నాకు కొంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్ కావాలి. వచ్చిన తర్వాత నేను చెప్తా. అమ్మా పవిత్ర, నేను చెప్తాను. బ్యూటిఫుల్ అంటే పవిత్ర, పవిత్ర అంటే బ్యూటిఫుల్. పిలుస్తా, నేను చెప్తా కదా, అప్పటిదాకా మీరు అక్కడ కూర్చోండి, సరేనా? ఆడియన్స్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. ఎక్స్ట్రీమ్లీ సారీ, లేడీస్ కంపార్ట్మెంట్ అనుకుంటా, చూసుకోకుండా ఎక్కేసాను. ఎందుకో చూసుకునే వచ్చినట్టున్నారు. ఇదొకటి పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్ దీనికి. అబ్బాయి చూసారు ఎంత హాట్ గా ఉన్నాడో. నేనైతే ఫస్ట్ కచ్చి వేసేస్తున్నా. నేనైతే కొంగేస్తాను. నేనైతే మొత్తం శారీని వేసేస్తాను. మీ అందరిని ఉతికి ఆరేస్తాను. అబ్బాయి పేరేంటి? సుధీర్. నా పేరేంటో తెలుసా? సుష్మిత. ఎస్ ఎస్, ట్రిపుల్-S. భలే సెట్ అయింది. అదేంటి SS 2 Sలే కదా, 3 S ఎవరు? సంతోష్. సంతోష్ ఆడవడు మనకు పుట్టబోయే బిడ్డ.
యాక్చువల్లీ ఏంటి మీకు చుడిదార్ నచ్చుదా లెహంగా నచ్చుదా లేదంటే శారీ నచ్చుతుందా? శారీ అంటే ఇష్టం. మీరు ఎక్కడ బాగా కనిపిస్తారు తెలుసా? ఇక్కడ వచ్చి నా షోల్డర్ పైన మీ హెడ్ ని ఇలా పెట్టుకుంటే బాగా నచ్చుతారు. ఒకసారి ట్రై చేయొచ్చు. యూనో నేను లేడీస్ ని టచ్ చేయడం మా ఇంట వంట లేదు. సో ఓన్లీ ఆంటీ సార్, ఓన్లీ ఆంటీ సార్. ఎదవ తెలివితేటలు చూపించుకే. షోల్డర్ వెయిట్ చేస్తుంది అంతే అంతే. మేము మాట్లాడుతున్నాం, మీరేంటి స్నాక్స్ అమ్మడానికి వచ్చారా? స్నాక్స్ అమ్మడానికి వచ్చారా? సుధీర్, నువ్వు నన్ను క్యూ అని పిలవచ్చు. ఎందుకు? బికాజ్ ఐ లైక్ యూ. సరసకు చలి చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. ఈ ట్రైన్ ఏ ట్రైన్ చెప్పండి, నేను వెళ్తా. 2 సమోసా ప్లీజ్. ఓ సారీ సారీ. I'm not a samosa girl, I'm a hot girl. అదే హాట్ సమోసానే కావాలి. నాకు ఒక డౌట్ ఉంది, చెప్తావా? ఏంటి? నువ్వు తినేది ఎక్కువ హాట్ రైసా? ఏ ఇంత హాట్ గా ఉంటేను ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళు అయినా. సుధీ, అయ్యో నేను చూస్తుంటే నాకు సాంగ్ పాడాలని ఉంది. సాంగ్ పాడాలని ఉందా? ఎస్ ప్లీజ్. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓని. అయ్యయ్యో, నేను పాట పాడుతుంటే నీకు చెమటలు పట్టేస్తున్నాయే. నా దగ్గర ఫోన్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు? దీంట్లో మీ ఫోన్ నెంబర్ లేదు కదా, సో మొత్తం ఫోనే వర్క్ అవ్వట్లేదు. యూ కెన్ టెల్ మీ ద నంబర్ అండ్ యూ కెన్ గో. నేను ఫోన్స్ వాడడం మానేసా, ఓన్లీ అడ్రస్. ఆయన ఫోన్ వాడు డైరెక్ట్ అటాక్. సుధీర్, యా, ఈ రింగ్ నీదేనా? నాది కాదు. ఎందుకనంటే ఈ రింగ్ మీద మై ఫ్యూచర్ హస్బెండ్ అని రాసుంది, ఇది మీదేనేమో అని. ఇంత బుడ్డ రింగ్ మీద మై ఫ్యూచర్ హస్బెండ్ అని ఉందా? చూడు, లోపలికి లోతుగా ప్రేమ ఉంది. నీ దగ్గర పెట్టుకో, టైం వస్తే అప్పుడు ఇద్దు గానీ, సరేనా? వెయిట్ చేస్తూ ఉంటాను. 2 టీ. సుద్ధి బేసిక్ గా మనిషికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. నాకు కొట్టుకోవడం మానేసింది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నా మనసు నీ దగ్గరే ఉంది కాబట్టి. సుధి, జాగ్రత్త నా మనసు. ఈసారి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ రెడీ కొంచెం. ఈ భోగి ఆగిపోయి సంవత్సరం అయితే అది ఆగున్న భోగిలో మీరేం చేస్తున్నారు? భోగి ఆగిపోయిందా? వీళ్ళందరూ అస్సాం నుంచి వచ్చిన దొంగలు, ఎవరు నమాకులు పట్టుకుంటే. అస్సాం నుంచి వచ్చిన దొంగల వీళ్ళు? అవును, ఈయనే పెద్ద పెద్ద దొంగ. నాకు సరే, ఓకే, ఎవరికి కాదు, ఒక స్టెప్ వేద్దాం అందరూ కలిసి. స్టెప్ మాతో నాతో జామురే వేళల్లో వీరుడల్లే వస్తాడు, భామలున్న వీధుల్లో ఓరకంట చూస్తాడు, అందమైన మాటలతో ఆసరిపుతుంటాడు. ఓర్తా పొక్కిరి రాజా, రాజా ఓర్తా తుక్కుడు రాజా, రాజా చాచా వంకర రాజా, రాజా ఓర్తా చింకన రాజా, రాజా అమ్మా, ఎవరన్నా రాజు? I enjoyed a lot అండి. సూపర్. Thank you so much for the wonderful dance. కానీ రియాజ్ చాలా డిసప్పాయింట్ గా ఫీల్ అవుతున్నాడేమో అనుకుంటున్నాను నేను. ఓ పని అమ్మా, వెళ్ళేటప్పుడు 2 బిర్యానీ ఇచ్చి వెళ్ళిపోండి. Let's begin our round 2. మారు ముంత చోడు చింత. సో ఈ చల్లని సాయంత్రం వేళ మా చల్లని ఫ్యామిలీస్, చాలా చల్లగా. చల్లని ఆర్కెస్ట్రాతోని, చాలా చల్లనైన ఎంటర్టైన్మెంట్ తోని జనాలందరికీ చల్లని వినోదాన్ని ఇద్దామని రెడీగా ఎన్నిసార్లు ఉన్నాం. చల్లగా అన్నావు అంటే మాకు వేడుతుందని తర్వాత తెలుస్తుంది. సో మీకోసం ప్లాన్ చేసిన గేమ్ ఇది ఏంటంటే, ఈ సెకండ్ రౌండ్ లోని 3 లెవెల్స్ ఉంటాయి. సో ఎవ్రీ లెవెల్ కి ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి ఆడతారు అనమాట. ఈ సైడ్ నుంచి ఒకరు, ఈ సైడ్ నుంచి ఒకరు. సో మీరు వచ్చి చిన్న ఐస్ బకెట్ ఛాలెంజ్ పెట్టామన్నమాట. నేను ఎప్పుడైతే స్టార్ట్ అంటానో ఇద్దరు కూడా ఒకేసారి దాంట్లో నించోవాలి, టబ్ లోని. ఓకే. సో నేను
కొన్ని పదాలు ఇస్తా ఉంటా, లేదంటే కొన్ని డైలాగ్స్ ఇస్తా ఉంటా, ఏదైనా ఇస్తా ఉంటా. దాని మీద ర్యాండమ్ గా పాటలు పాడడం. ఇప్పుడు నేను ఒక పదం ఇచ్చి ఆ పదం మీద పాట పాడమని చెప్పానంటే పాటలు పాడుతూ ఉండాలి ఒక్కొక్కరు. ఓకే, ఎవరైతే ఆగిపోతారో లేదంటే ఎవరైతే ఫస్ట్ బయటకు వచ్చేస్తారో వాళ్ళు ఆ లెవెల్ ఓడిపోయినట్టు. స్లిప్పర్ అలౌడా? సెకండ్ రౌండ్ ఫస్ట్ లెవెల్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు? మా టీం నుంచి మా చెల్లి రసజ్ఞ వస్తుంది. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా ఏంజల్ లిఖిత. ఆన్ స్టేజ్ ప్లీజ్. కాదు, ఆమెకి లెహంగా ఎక్కువ ఉంది. ఆమె లెహంగా మీద నించుంటే నాది కొలాబరేషన్ అంత సీన్ లేదు. నువ్వు లెమన్ వాటర్ ఏమన్నా ఉంటే. ఓకే, రెడీ? 3, 2, 1 గో. ఇప్పుడు నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే తొందరగా చెప్పు. చెప్పండి. ఈ చల్లని సాయంత్రం వేళ సో ఫస్ట్ మీకు ఇస్తుంది ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటలు పాడండి. మీరు స్టార్ట్ చేయండి. భీమ్ 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 భీమ్లా నాయక్. చాలు, నెక్స్ట్. చిట్టి నడుమునే చూస్తున్నా. వెరీ గుడ్, నెక్స్ట్. చెప్పదు పవిత్ర. ఏంటమ్మా సైలెంట్ గా సమోసే అన్నట్టు చెప్తున్నావు నువ్వు? 3, 2, 1 gone. అవుట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఏమంటారు తెలుసు? ఆ పాట నేను బాగా పాడేదాన్ని. ఓకే, సో సెకండ్ రౌండ్ ఫస్ట్ లెవెల్ విన్నర్స్ ఆర్ ఆషియన్ టీమ్. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసిరా కుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఫస్ట్ లెవెల్ అయితే వాళ్ళు గెలిచారు. ఈ లెవెల్ కూడా మీరు గెలిస్తే స్ట్రైట్ అవే సెకండ్ రౌండ్ విన్నర్స్ మీరే అవుతారు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే మళ్ళీ టై బ్రేక్ కింద ఇంకోటి. సో సెకండ్ లెవెల్ ఆడడానికి మీ వైపు నుంచి ఎవరు వస్తారు? ఈసారి అందగత్త కాకపోయినా అందగత్త అనుకుని ఫీల్ అయ్యే పాగల్ నాకు అర్థమైపోయింది, పవిత్రనేగా. హలో, అందం అంటేనే పవిత్ర, పవిత్ర అంటేనే అందం. నువ్వు వాటర్ బాటిల్ తెచ్చుకు ఇందులో అయిపోతున్నాయి. మా పవిత్ర మొత్తం లోపల వెళ్ళిపోతావు డౌట్. వాటర్ లోపల. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటువైపు నుంచి అందగత్తి అయితే ఇటువైపు నుంచి మందగత్తి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, డైలాగ్ అయితే మా వల్ల కాదు. ఏదైనా చెప్పొచ్చు, నేను టాస్క్ ఏదైనా చెప్తానన్నా. సాంగ్స్ ఇస్ ఫైన్. నో, ఒక్క నిమిషం. బిఫోర్ దట్ లెట్ మీ పుట్ సమ్ ఐస్ క్యూబ్స్. నో, No, it's slow. We want some more. Ready? 3, 2, 1. Get into it. Ready? Ready. Ready? 3, 2, 1. Get in. ఇంకోసారి హాట్నెస్ గిట్నెస్ అయ్యండి. మీ సైడ్ నుంచి ఇగో ఆల్రెడీ ఒకళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. సో మళ్ళీ అలా జరిగిద్ది అంటే కనుక సెకండ్ లెవెల్ మీరు ఓడిపోయినట్టే. ఈసారి అలా కాదు, మా అమ్మగారు వచ్చి స్వయాన అల్లుణ్ణి. ఏంటి అమ్మగారు ఆడుతున్నారా? ఎస్, మా అమ్మగారు. రౌండ్ ఆఫ్ అప్లాజ్. అటువైపు నుంచి ఆంటీ వస్తారని గెస్ట్ చేస్తే మేము ముందే ఆంటీని పంపించాం. ఆంటీ చెప్తుంది చూడు ఈ మాట. ఏం పర్వాలేదు. మీ టీం ఎందుకో బ్యాడ్ అవుతారేమో అనిపిస్తుంది నాకు. సో
3, 2, 1 go. సో సెకండ్ లెవెల్లోని నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే ప్రేమ అనే పదం రావాలి. అది స్టార్టింగ్ లో వచ్చిన పర్లా, మధ్యలో వచ్చిన ఎక్కడ వచ్చినా పర్లేదు, కానీ ఆ ప్రేమ అనే పదం వచ్చేదాకా ఆ పాట పాడాలి. సరే సరే ఓకే రెడీ స్టార్ట్. నువ్వే స్టార్ట్ చేయలే. ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు. వెరీ గుడ్. పర్ఫెక్ట్. నెక్స్ట్. ప్రేమ అంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే. వెరీ గుడ్. నెక్స్ట్. ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా. వెరీ గుడ్. నో నో నాట్ చూడకూడదు. 5, 4. ప్రేమ రాగాలే. ప్రేమ 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 ప్రేమ. ఇందాక అంత లేట్ గా అన్నావు. ఆగు. బాగా పట్టేసుకో, ఆగుతాడు. 4. సరే నాకు ఒక్కసారి చెప్పవా? ఏంటి? ఇట్లా. సుధీర్ ప్లీజ్ నాకు దూరంగా వెళ్ళకు. నేను పాడాలా వద్దా? చాలా టైం ఇచ్చా. 5, 4, 3, 2, 1 టైమర్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ లేడీస్ అయినా సరే ఎంత బాగా ఆడుతున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్ హియర్. Second round, second level winners are Shravanti and team. సెకండ్ రౌండ్ ఫస్ట్ లెవెల్ మీరు విన్ అయ్యారు, సెకండ్ లెవెల్ మీరు విన్ అయ్యారు. సో ఈ లెవెల్ ఎవరైతే విన్ అవుతారో సెకండ్ రౌండ్ విన్నర్స్ వాళ్ళే అవుతారు. సో మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం వాళ్ళని ఇంకా నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నిన్ను దక్కించుకోవాలంటే డైరెక్ట్ గా నేనే వస్తున్నాను ఈసారి. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో చూపించాలి కదా, అందుకే నేనే వస్తాను. 3, 2, 1 గో. సో మీకు ఇస్తున్న టాపిక్ ఏంటంటే ఐటెం సాంగ్స్ పాడాలి బ్యాక్ టు బ్యాక్. ఎవరైతే ఆగిపోతారు పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. 36, 24, 36 ఇది వయసు కాదు ఓ రబ్బి నా ఫోన్ నంబరు. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం. ఇప్పటికింకా నా వయసు నిండా 16. రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే. నాకు ఓకే. రెడీ, నెక్స్ట్. కేక రత్తాలు కేవ్ 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 కేక. స్వింగ్ జరా, స్వింగ్ జరా, స్వింగ్ జరా, స్వింగ్ జరా. రెడీ, నెక్స్ట్. 3, 2, 1. ఇంకా ఉండమంటారా కొంచెంసేపు? చెప్పండి. నీకు కాలు వయసు అయిపోయి కాలు తిమ్మిరి లెక్క అర్థం కావట్లేదు. సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ అశు అండ్ టీమ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఈ దంట నేనెళ్తుంటా. సో ఇప్పటిదాకా మంచి మంచి డాన్సులు చూసాము, మంచి మంచి గేమ్స్ చూసాము, బాగా ఆటలు ఆడుకున్నాము. కానీ ఇప్పుడు పాడుతా తీయగా మహాసంగ్రామం నుంచి కొంతమంది పిల్లలతోనే ఒక అద్భుతమైన సింగింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎంత బాగుంటది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్ వెల్కమ్ దెమ్. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ.
వదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ అక్క నీ మరిదెంతో వెర్రోడే ఓ అక్క నీ మరిదెంతో వెర్రోడే అయ్యో రామ పిట్టలకు వల వేస్తాడే అయ్యో రామ పిట్టలకు వల వేస్తాడే జలసా చేసే దసరా బుల్లోడే అరే జలసా చేసే దసరా బుల్లోడే అయ్యో రామ పిట్టలకు వల వేస్తాడే అయ్యో రామ పిట్టలకు వల వేస్తాడే చంకిలా అంగిలేసి ఓవదినే చాకులే కుండెట్టోడే ఓవదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుంటేనే సిరిగిన బాణీనేసి ఓవదినే నట్టింట్ల కూసుంటాడే ఓవదినే మాసిన లుంగిలేసి ఇప్పుడు మంచంలోనే పడ్డాడే పెళ్ళైన కొత్తగా అత్తర్లు పూసిందే నీ సీరా సింగులు బట్టి వెనకనక తిరిగిందే ముత్తులిస్తుండే పూలు తెస్తుండే చక్కెర లెక్కని మాట్లాడుతుంటే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల ఇంత బోసి ఓవదినే కొడతాడే బండకేసి ఓవదినే ఆ మాసం పున్న నీకో అట్లట్లా అక్కరకు పక్కకొస్తాడే చంకీల అంగిలోడే నాకు చంకీలు అన్నట్టేడే పెళ్లి వద్దు అనకన్నా సుధీరన్న పెళ్ళాలే దిక్కవుతుంది బతుకు శివరన పెళ్లి చేసుకున్నాక బిడ్డలొస్తారు నాన్న అని ముద్దుగా పిలుస్తుంటారు 3 ముళ్ళు వేస్తే అది ముచ్చటైన బంధం ఆ బంధమే కాదా సృష్టికర్త మూలం దేవతలే దిగి వచ్చి దీవించేది పెళ్లి పెళ్లి చేసుకో అన్నది చేకు సుధీరన్న పరేషాను చేస్తామేంది ఒప్పుకో సుధీరన్న పెళ్లి చేసుకో అన్నది చేకు సుధీరన్న పరేషాను చేస్తామేంది ఒప్పుకో సుధీరన్న షాదీ చేసుకుంటే మస్తు మస్తుగుంటది పెళ్ళాం వచ్చినాక జబర్దస్తుగుంటది ఎన్నాళ్ళుంటావు సోలోగా సుధీరన్న వేటు చేత సుధీరన ఊకొట్టే సుధీరన పిల్ల సూపర్ సుధీరన ఆలోచించకరా పెళ్లి చేకు సుధీరన్న ఒప్పుకో సుధీరన్న మస్తుగుంటది సుధీరన్న సోచాయించకరా పెళ్లి చేసుకో అన్న లల్లి చేత సుధీరన పేరిట్టినేనట్ట పిలిచేది తెలిచేది నా ఇంటి పెనిమిటివే బొట్టెట్టి ముట్టెట్టి నన్ను చేరదీసి నా దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావ నా బలశాలి మావ నా మెళ్ళో నీ నల్ల పూసల్లో మరి పూసవే నా సుడిగాలి మావ ఈ సింత నన్నట్ట పోనే పోనీయవు కుసింత పుంజయనీయవు ఎంతోడేవే గాలి సంతోడేవే నువ్వు ముత్తిస్తే వారాము చేయవు గాలి కాగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు బిరాడని గురయ్యా నా పుట్టు మచ్చలకు తోడ పుట్టినావు నీకు నాకు దిష్టితేయా అంత ఇష్టమేదయ్యా అంత ఇష్టమేదయ్యా అంత ఇష్టమేదయ్యా నీకు నా వీణా అంత ఇష్టమేదయ్యా నీకు అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మది తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆ వాడే చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు
ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేనే బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే కండాల దారల్లో మంచంటే నువ్వేలే మండల చూపే నువ్వేలే ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా నా వీనస్సే నువ్వేనమ్మా మా 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 ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా లవ్ వైరసే సొక్కిందయ్యా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాగి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి తీసే ఈడు ఫైరు చల్లగుండా కాకి డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగుండా నిమ్మలంగా కనబడే నిప్పుకొండ ముట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండా ఇస్త్రీ నలగని చొక్క పొగరుగా తిరిగే దిక్క చెమడాలులిచే లెక్క కొట్టాడంటే పక్క విరుగుడు బొక్క భీం 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 భీమ్లా నాయక్ బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్ భీం 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 భీమ్లా నాయక్ దంచి గడగడగడలాడించే డ్యూటీ సేవ ఆ చుట్టూనట్ట సవరించినాడు సింగాల జూలు పిలిచినట్టే ఆ చెట్టునట్ట మడెత్తినాడు రంగాల పుల్లు నడించినట్టే మా ఫ్యామిలీ స్టార్స్ అందరి తరపు నుంచి అండ్ ఫ్రమ్ ఆల్ యువర్ బిలవ్డ్ ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆ చుట్టునట్ట సవరించినాడు సింగాలి చూలు విదిలించినట్టే. Thank you so much everybody for joining this such wonderful celebrations. Thank you all the kids. శ్రావణ మాసం అంటేనే బేసికల్లీ ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్లి కాని వాళ్ళు కావచ్చు వాళ్ళు పూజలు చేస్తారు. పెళ్లి కాని వాళ్ళు అయితే వచ్చే భర్త కోసం, పెళ్ళైన వాళ్ళు అయితే ఉన్న భర్త కోసం బాగుండాలని చెప్పనని పూజలు చేస్తారు. కానీ మనకి కొంతమంది ఏమైంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా ఉండొచ్చు. పెళ్ళైన తర్వాత కూడా ఒకవేళ వర్క్ వల్ల కొంతమంది ఎక్కడో బయట ఉండొచ్చు, వైఫ్స్ ఎక్కడ ఉండొచ్చు, లేదంటే వైఫ్ బయట ఉండొచ్చు, హస్బెండ్స్ ఎక్కడ ఉండొచ్చు, అలా జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ మన ఫ్యామిలీ స్టార్స్ లోని ఒక కపుల్ ఒకరు ఇక్కడ ఉన్నారు, వర్క్ కోసం వేరే కంట్రీలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉండాలని సర్ప్రైజ్ వీడియో బయట ఇచ్చారు. యూ విల్ గెస్ హూ ఇట్ ఈస్. కెన్ వి హ్యావ్ ఇట్ ఆన్ స్క్రీన్ ఇన్ 3, 2, 1 and play. Hi to the most beautiful girl that I know in this world. Dress chala baagundi. I just want to tell the rest of the world that I'm really very lucky to have Varshini in my life. Tana patience, tana hard work, tana passion towards dance keeps me motivated all the time, and I want to thank ETV for this opportunity. Keep doing wonders guys, as always. He's Santosh, my husband. మాకు పెళ్ళై 3 years అయింది. రీసెంట్లీ we celebrated 3rd anniversary. ఎన్నిసార్లు షోస్కి రమ్మన్నా, ఇంటర్వ్యూస్కి రమ్మన్నా రాడు. ఈజ్ వెరీ షై అండ్ ఆల్. ఫస్ట్ టైం తను నా కోసం బయట ఇచ్చాడు అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ.
హీస్ ఇన్ దుబాయ్ రైట్ నౌ ఫర్ అ ప్రాజెక్ట్ వర్క్. తన గురించి ఏమైనా చెప్పాలంటే ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి చాలా సాంగ్స్ విన్నాం కదా, పొద్దున్నే లేగుస్తేనే పొగుడతారా, ఇప్పుడు 6 అడుగులు ఉంటాడా సాంగ్ లో కూడా ఉన్న లిరిక్స్ అన్నిటికీ యాప్ట్ ఎవరన్నా అంటే సంతోష్. రోజు పొగుడుతూనే ఉంటాడు, రోజు ఐ లవ్ యూ చెప్తాడు. ఇంకొక 40 years తర్వాత నన్ను ఏమైనా అడిగినా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పే ధైర్యం నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సంతోష్ ఫర్ ఎవ్రీథింగ్. పెళ్ళయ్యాక నేను నా డ్రీమ్స్ చాలా అచీవ్ చేస్తున్నాను. ఓపెనింగ్ మై డాన్స్ ఇన్స్టిట్యూట్. హీఈస్ లెట్టింగ్ మీ డ్రీమ్, హీఈస్ లెట్టింగ్ మీ ఫ్లై అండ్ హీఈస్ కీపింగ్ అవర్ రిలేషన్షిప్ సో లైవ్లీ. అండ్ నా ప్రేమ కంటే తన ప్రేమ 100 times ఎక్కువ. యూ సో మచ్, మిస్ యూ. ఏజ్ ఉంటాయి ఏజ్ చెప్పేసి అయిపోయి దాన్ని కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అవన్నీ ఉంటాయి నీకెలా తెలుసు? సినిమాలు చూడలేదేంటి? సంతోష్ రెడీ 3 2 1 గో. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఐ లవ్ యూ సంతోష్. మీరు ఒకసారి ఏమైనా పాట పాడతారా? తమిళ్లో పాడతా నేను. తమిళ్ అవుతులేండి. ప్రేమ ఎందుకని ఒక పాట ఉంది. ఆవిడ ఆల్రెడీ నవ్వుతూ వద్దులే అనేస్తున్నారు. నిబద్ధన సిగ్గుపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. మా ఆయన పాడినివ్వండి. 23 years. నాన్న లిరిక్స్ తెలియదు కదా నాన్న. ఓకే, సో మన ఈ ఫ్యామిలీ స్టార్స్ శ్రావణ సంబరాల్లోని సైకిల్ ప్యూర్ అగరబత్తి వారు మన ఫ్యామిలీ మొత్తానికి స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించారు. సో లెట్ మీ స్టార్ట్అప్ విత్ ఈ ఫ్యామిలీ. మావయ్య గారు, అత్తయ్య గారు. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. మా ఫ్యామిలీ స్టార్ శ్రావణ సందర్భాలలో భాగంగా ఇక్కడున్న లక్ష్మీదేవులు అందరూ కూడా వరలక్ష్మి పూజ మొదలెడుతున్నారు. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయనం. వాయినం పుచ్చుకుంటున్నది ఎవరు? లక్ష్మీదేవి.
ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన వాయనం తీసుకుంటున్నది ఎవరు? లక్ష్మీదేవి. ఇస్తున్నది పార్వతీదేవి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం వాయనం తీసుకుంటున్నది ఎవరు? గౌరీదేవి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం వాయనం తీసుకుంటున్నది ఎవరు? సాక్షాత్తు వరమహాలక్ష్మి. సో మీరు కూడా మీ ఇంట్లోని పూజ చేసుకొని మీ ఇంటిల్లపాది అష్టైశ్వర్యాలతోని ఆయురారోగ్యాలతోని ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పెళ్లి కాని ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్న భర్త రావాలి మీ పూజకు ఫలితంగా. అండ్ పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ భర్త మీరు ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మళ్ళీ మా ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచి. సో ఇది ఈ వీక్ ఫ్యామిలీ స్టార్స్. యూ ఆల్ నెక్స్ట్ వీక్ విత్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సమ్ మోర్ ఫన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ.